పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మంచి పొజిషన్ లో ఉన్నారు. మొన్న కూడా ఏంటంటే వారు ఒక మాట అన్నారు, ఒకవేళ కనుక అయితే నేను హోమ్ మినిస్టర్ పదవి నేను తీసుకుని వీళ్ళందరినీ చాలా కస్టడీ చేస్తానని చెప్పి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా మటుకు ఇంకా ఆవేశం తగ్గించుకున్నారు. జనరల్ గా చెప్పాలంటే వారు అసలు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. ఒక టైంలో వారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో కడప వస్తాను, నీ గోడ బద్దలు కొడతాను, ఇది చేస్తాను అని చెప్పి చాలా భయంకరంగా మాట్లాడి చేశారు. ఎప్పుడైతే వారు వచ్చి ఇలాగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వారితో కొన్ని మాటలు మాట్లాడి ఇది చేసి నేను ఓటు చీలనియ్యను, లాస్ట్ టైం చేసింది ఒక పొరపాటు పని చేశాను నేను 14లో, ఆ ఓట్లు చీలడం మూలాన జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యి, యాక్చువల్గా చెప్పాలంటే వీరి మూలానే పవన్ కళ్యాణ్ మూలానే ఆ టైంలో కొద్దిగా అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఒక ఛాన్స్ అని చెప్పి అన్నారు, కానీ ఆ ఒక ఛాన్స్ కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఓట్లు యంగ్ జనరేషన్స్ అంతా కూడా కొద్దిగా పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి ఫ్యాన్స్. అది ఎందుకంటే వారి సినిమాలు కూడా కొద్దిగా గబ్బర్ సింగ్ ఏంటి, అత్తారింటికి దారి ఏంటి, ఇవన్నీ కూడా బాగా హిట్ అయ్యి వారు మంచి ఫామ్ లోకి వచ్చారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే వారు ఏం రాజకీయాల్లోకి ఏదో డబ్బు సంపాదించడం కోసం పవన్ కళ్యాణ్ రాలేదు. ఏంటంటే రాజకీయాలని ప్రక్షాళన చేయాలి, ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచాలి, మనం ప్రశ్నించేటటువంటి ప్రభుత్వాన్ని ఉండాలి అన్నారు. ఆయన 21 సీట్లు తీసుకున్నారు, 21 సీట్లు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారికి మంచి సపోర్టెడ్ గా మంచిదిగా ఉన్నారు. మరి సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారే వచ్చి మొత్తం అంతా కూడా బాధ్యత తీసుకుని తెలుగుదేశం పార్టీకి అంతకుముందు సపోర్టెడ్ గా కొద్దిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వారు సపోర్ట్ చేశారు, వచ్చారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి ఇప్పుడు 74 అంటే ఆయనకి 78 ఇయర్స్ వరకు వచ్చేస్తాయి. నెక్స్ట్ అవకాశం ఎవరికి ఉందయ్యా అంటే సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంది. ఫినాన్స్ గా వారికి ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు హెవీ ఎక్స్ప్రెషన్ ఏదో ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారు అది ఇది అని చెప్పారు. అసలు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటే మనకి ఎన్టీ రామారావు గారికే మంచి అవకాశం ఉండేది. ఒక టైంలో ఎన్టీ రామారావు గారు కనుక చనిపోకపోతే దేవగౌడ గారు అయినటువంటి ఆ అవకాశం ఎన్టీ రామారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా మనకు అవకాశం వచ్చేది. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత దేవగౌడ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, లేదా సీనియారిటీ ప్రకారం రామారావు గారికే వచ్చేది అది. ఇప్పుడు ఏమిటంటే నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రైమ్ మినిస్టర్ అవుతారు అదవుతారు అని చెప్పి చెప్తున్నారు తప్ప హెవీ ఎక్స్ప్రెషన్ గా నా ఉద్దేశం అయితే వారు సీఎం అవుతారు, మంచి పరిపాలన అందిస్తారు. ప్రైమ్ మినిస్టర్ అయితే సంతోషం, అంతకంటే ఇంకేం సంతోషం లేదు. కానీ మన వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఇవ్వడం అన్నది ఆ నార్త్ లో కొద్దిగా నాకు కష్టమేమో అనిపిస్తుంది. ఎందుకంటే